కలిగిరిలో నిర్వహించిన గోండ్రాలు రాములవారి గ్రామోత్సవంను సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలిగిరమ్మ ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనా ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన సమరసత సేవా ఫౌండేషన్ వారికి ఆయన అభినందనలు తెలిపారు. గత 7 సంవత్సరాలుగా భద్రాచలం రాములవారి కళ్యాణంకు, ఒంటిమిట్ట రాముని కళ్యాణంకు గోటితో వలిచిన తలంబ్రాలు పంపుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగతికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు పుష్కలంగా వర్షాలు కురిపించి ఉదయగిరి నియోజకవర్గంను సస్యశ్యామలం చేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ భాస్కర్, కలిగిరి మండల కన్వీనర్ రంగారావు, భాస్కర్, శ్రీహరిప్రసాద్ రెడ్డి, అంజమ్మ, సౌడమ్మ, రాణెమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కలిగిరి మండలం కలిగిరి పట్టణంలో సమత సేవా ట్రస్ట్ నుంచి కలిగిరి పట్టణం నందు సమరత సేవా ట్రస్ట్ ద్వారా గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమానికి బోటితో ఒలిసిన తలంబ్రాలు భద్రాచలానికి పంపిస్తున్న మహిళా మనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ట్రస్టు అధ్యాపకులు, సేవకులందరికీ కూడా నా వందనాలు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని కలిగిరి మండలంలో జరుపుతున్నటువంటి మన నాయకులందరికీ కూడా, మన ట్రస్ట్ సభ్యులందరూ, కార్యకర్తలకి, సేవా కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కలిగిరి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ ఇలా చేసి మంచి ఫలితాలు, రైతాంగానికి మంచి వర్షాలు, ఆ రాముని దయ నుంచి పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలని చెప్పి, మంచి వర్షాలు పడాలని చెప్పి, రైతులు కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి, ఆ రాముని దయ వల్ల ఈ ప్రజలందరూ చల్లగా ఉండాలా, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి ఆశీర్వాదాలు రాముల వారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.